హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు వచ్చేసి ఎక్కడెక్కడ వెళ్తున్నాం బాస్ చూద్దాం. మరి ఈరోజు కూడా ఒక మంచి మంచి ట్విస్టులు ఉండబోతున్నాయి. అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి మనం ఈరోజు వీడియోలో ఉండబోతుంది. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. అండ్ ఎందుకంటే సిటీలో మొత్తం ఎక్కడెక్కడ వెళ్తున్నాము అండ్ మంచి మంచి ప్లేస్ కూడా మన వీడియోలో రాబోతున్నాయి. అండ్ ద సేమ్ టైం సో ఇప్పుడైతే మొట్టమొదటి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. సో ఎక్కడికి గోల్కొండ అనుకుంటున్నాను ఫస్ట్ రైడ్. అండ్ చూద్దాం ఈరోజు ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. అండ్ మన యుద్ధం మొదలైంది బాస్. అండ్ చూద్దాం, లెట్స్ గో. ఆల్మోస్ట్ కస్టమర్ అయితే జస్ట్ 50 మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఇక్కడ అనుకుంటారు ఇది అయ్యప్ప సొసైటీ బాస్. ఇంకొకసారి మీరు అయ్యప్ప సొసైటీ అంటున్నాను అందరేమో బాస్ మీరు. ఓకేనా, యా ఆల్మోస్ట్ రీచ్డ్. ఇక్కడ రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉన్నారంటున్నారు. ఏకమ్మా ఉప్పరపల్లినా? యా 15 కిలోమీటర్స్ 27 minutes. $139 అంటే మనకెంత వచ్చింది అమౌంట్ చూద్దాం. సో ప్రాసెసింగ్ పేమెంట్ అండర్ ప్రాసెస్ అంట. సో 14 కిలోమీటర్స్ కంప్లీటెడ్. 132 రూపీస్ వచ్చిందన్నమాట. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసినాం. మనం ఇక్కడ ఉప్పరపల్లిలో ఉన్నాం బాస్. ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఉప్పరపల్లిలో ఉన్నాము. కస్టమర్ వచ్చేసి జస్ట్ 750 మీటర్స్ దూరంలో ఉన్నారు బాస్. అండ్ వెళ్ళేసి మనం పికప్ చేసుకుందాం. అండ్ ఎక్కడ డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఎర్రగడ్డ అని చెప్పేసి చూపించింది. చూద్దాం మరి ఈ సెకండ్ ఆర్డర్ ఈరోజు వచ్చేసి ఎంత అమౌంట్ ఎర్న్ చేయబోతున్నాను అని చెప్పేసి మీరు గెస్ట్ చేయగలరా? ఏం ట్విస్టులు లేకుండా దేవుని దగ్గర సాఫీగా సాగిపోతే కొంచెం బిగ్ అమౌంట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఒక 3 days ఈ యొక్క మనం ఉండేది ఈ ఫిబ్రవరి మంత్లో 3 days ఉండేది. అండ్ నెక్స్ట్ మార్చి 1 నుంచి ఒక ప్లానింగ్, ఒక పద్ధతిలో ప్లాన్ చేద్దాం. అది ఒక ఛాలెంజ్ పరంగా కావచ్చు, తీసుకోవచ్చు. అండ్ మార్చి 1 నుంచి బిగ్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుంది. చూద్దాం మరి. అండ్ ఆ తర్వాత మీకు చెప్తాను. కాకపోతే మన ఛానల్ తరపున ఏమన్నా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉండబోతుంది బాస్ ప్రతి ఒక్కరికి కూడా. అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కాదు, కొంతమందికి. అది కూడా బిగ్ అనౌన్స్మెంట్ అనేది ఉండబోతుంది. ఇప్పుడైతే కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి పికప్ చేసుకొని అండ్ డ్రాప్ చేద్దాం. 2966 33 ఏకమ్మా. ఓకే, థ్యాంక్ యూ. దారుణం ఇటు. యా 14 కిలోమీటర్లు 31 నిమిషాలు. 14 కిలోమీటర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ జస్ట్ 2 ఆర్డర్లకు వచ్చేసి 257 రూపాయలు సంపాదిస్తాం బాస్ మనం ఈరోజు. ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన గచ్చిబౌలి కానీ సరే ఇక్కడ 2.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. అదేంటి మామ మళ్ళీ ఈరోజు కూడా పక్క పెట్టినావా? చూపించిందేమో 1.2 చూపించావు. సరే వెళ్దాం. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే ఎర్రగడ్డలో ఉన్నాం బాస్. వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ఆర్డర్ టక్కన యాక్సెప్ట్ చేశాను. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లొకేషన్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అనమాట. ఇంకా జస్ట్ ఇక్కడ నుంచి 100 మీటర్స్ దూరంలో ఉన్నారు. గచ్చిబౌలి అని చెప్పేసి డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది. సో చూద్దాం మరి ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి. అది కూడా ఈ టైంలో మేబీ టైం 8:45 అయింది కదా ఎగ్జాక్ట్లీ. సో ఇంకా ఆల్మోస్ట్ ఈ టైంలో ట్రాఫిక్ ఉండొచ్చు అనుకుంటున్నా. చూద్దాం మరి. 167.
సత్వనాలు సార్ ఏకమ్మా ఏకండి 10 కిలోమీటర్లు 30 నిమిషాలు, అరగంట కరెక్ట్గా. ఐడియా ఉంది తల్లి. ట్రాఫిక్ ఉంది బాబు. 10 కిలోమీటర్స్ 8. అయితే మనకెంత అమౌంట్ వచ్చేసిందంటే 3 ఆర్డర్లు కంప్లీట్ 385 రూపీస్ అనమాట. ఇక్కడ మనం సత్వ నాలెడ్జ్ బార్ దగ్గర ఉన్నాం. ఇంత హైటెక్ సిటీ బాస్ ఇది, అద్దాల మ్యాడ్లు చూస్తున్నారుగా, అది మ్యాటర్. సో ఇప్పుడైతే 4వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం, అది మ్యాటర్. గైస్ ఇప్పుడైతే 4th ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. అయితే పార్సల్ అంటారు, పార్సల్ వచ్చేసి కోకపేట అని చెప్పేసి చూపిస్తుంది. 155 రూపీస్ అనమాట. మేబీ కోకపేటలో అవి ఏమన్నా పెద్ద పెద్ద విల్లాలా అని ఆలోచిస్తుంటా, చూద్దాం. సో కస్టమర్ లొకేషన్కి వెళ్ళేసి కాల్ చేద్దాం. కాల్ చేసి మరి అతను ఏం పార్సల్ ఇస్తాడు. నిన్న కూడా అంతే, నిన్న పార్సల్ ఏమంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఏకంగా 2 పెద్ద బస్తాలు ఇచ్చారన్నమాట. ఏమైనా ఆటో అనుకుంటా లేకపోతే ఏమన్నా గూడ్స్ తాగనుకుంటా చెప్పేసి. ఏందన్నా అంటే ఏమో తమ్ముడు నాకు తెలియదు, వాళ్ళు బుక్ చేశారయ్యా అన్నారు. ఏంది ఇంత పెద్ద ఇచ్చారు, కనీసం అవి ఏంటంటే క్లాత్ అన్నమాట, మనకు బట్టలు వేసాం. చూద్దాం ఇప్పుడు ఏమి ఇస్తాడో అని చెప్పేసి వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే కోకాపేట అని చూపిస్తుంది భయ్య. సో ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు చూపిస్తుంది, 15 కిలోమీటర్స్ అండ్ 34 మినిట్స్ కోకాపేట అంట. ఓకే 155 రూపీస్ వచ్చేసింది అనమాట. సర్లే. అండ్ ఈరోజు వచ్చేసి మనం మొత్తము ఎంత అమౌంట్ వచ్చేసిందంటే జస్ట్ 540 రూపీస్ అనమాట. ఎన్ని ఆర్డర్లకు 4 ఆర్డర్లు అనుకుంటారు, అండ్ 4 ఆర్డర్స్ కదా, 4 ఆర్డర్స్కి 540 రూపీస్ అనమాట టుడే ఎర్నింగ్స్. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. చూద్దాం, ఇంకా నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడు 30 రూపాయలు అంట. 2.4 కిలోమీటర్స్ పికప్, 2.6 కిలోమీటర్స్ డ్రాప్ అంట. 30 రూపాయలు ఇస్తారంట గాయస్, చూడండి. అట్లుంటే మన రేపటి మామతో. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ విల్లాలో ఉన్నాము. ఇక్కడ విల్లా నుంచి ముందు బయటికి వెళ్దాం. చూడండి గాయస్, ఇక్కడ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి గాయస్. ఇక్కడ ఇదంతా కోకాపేట అనమాట చూపిస్తుంది. ఎట్లా వచ్చేది పిచ్చినాడాస్గా మరి రాముడు వస్తాను చెప్పను. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా మనవి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. జై శ్రీమన్నారాయణ. గైస్ ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ అయితే పడింది. ఇక్కడ నర్సింగ్లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ అంట, అందుకే యాక్సెప్ట్ చేసాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ర్యాపిడో వచ్చేసి మామూలు 1.21 ఎంత చూపించింది, ఇక్కడ 1.5 చూపిస్తుంది మళ్ళీ. సో పికప్ లొకేషన్కి
ఏం చేద్దామండి ర్యాపిడో గారు, తప్పదు కొన్ని రోజుల వరకు, నెలల వరకు. ఇక్కడేదో ఏదో జరుగుతుంది ఇక్కడ. సో కస్టమర్ అయితే జస్ట్ 1.4 కిలోమీటర్లు ఉన్నాడు. అతన్ని పికప్ చేసుకొని హైటెక్ సిటీ అంట మెడికోర్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళాలి. అది మ్యాటర్. ఇక్కడ చూడండి మీరు, ఇది బ్రిడ్జి ఉంది కదా, నర్సింగ్ మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి లొకేషన్ వర్షం అద్భుతంగా ఉంది అసలు. ఇక్కడ అదే మీరు చూసినట్టుగైతే ఇటువైపు అంతా ఇది నైట్ టైం పూట కదా, లైటింగ్స్తో ఇటు ఈ ప్లేస్ బాగా ఉంటుందా బాగా నైట్ టైం పూట. ఇదిగో ఎలా ఉందో కనిపిస్తుందా, అట్లుంటుంది. ఓఆర్ఆర్ చెప్పడం మర్చిపోయినా, కస్టమర్ వచ్చేసి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా కదా, అల్లు సినిమాస్ దగ్గర ఉంటా, అంటే ఫ్రంట్ లో ఉంటా అని చెప్పేసి చెప్పాడు. అల్లు సినిమాస్ అని చెప్పేసి ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ కొత్తగా కడుతున్నారన్నమాట. చూద్దాం. నేను ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళే కానీ అంత సరిగా అబ్జర్వ్ చేయలేదు. మేబీ ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఆగండి రా, సమ్మంట వస్తాను రా. నార్సింగ్ దగ్గర అల్లు సినిమాస్ అన్నమాట. గేటు మేబీ గేట్ అదే అనుకుంటున్నా. గేటు వెళ్దాం. అదేంటి ఫ్రంట్ గేట్ అని చెప్పారు, ఇదన్న గేట్ అంటే ఇదే అనుకుంటా. అల్లు సినిమాస్ కనిపిస్తుందా? అల్లు సినిమాస్, బుక్ మై షో, డాల్బీ సినిమాస్. గుర్తొస్తుందా సర్కాన్? ఇదన్నమాట. మెడికోర్ హాస్పిటలే కదా. పన్నెండు కిలోమీటర్లు 20 minutes చూపిస్తుంది. అల్లు సినిమాస్. యా. సో గాయస్, ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు 650 రూపాయలు కంప్లీట్ చేసినాం ఈరోజు. 650 రూపాయలు. అండ్ ఎన్ని ఆర్డర్లు వచ్చేసి ఓన్లీ 5 అనుకుంటున్నా. 5 4 5 ఆర్డర్లే. 5 ఆర్డర్లకు 650 రూపాయలు. 5 ఆర్డర్స్. ఇప్పుడు మనం మెడికోర్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నాం బాస్. వస్తా అంటే ఇవన్నీ కామెడీ. ఇంకా ఇక్కడ ఎక్కడ నేను చూడ, ఇప్పుడు అంతా బిజీ పర్సన్స్ ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది మాదాపురం అన్నమాట, బిఆర్ థియేటర్ దగ్గర. ఇక్కడ అందరూ జంటలు ఉంటారు. ఇక్కడ మ్యాటర్ చూడండి. ఇక్కడ జాబ్ అంటే యాడ్ జాబ్ బొచ్చు. ఓరే ఈరోజు గురువారం కదా, సంత అన్నమాట. నేను అది మర్చిపోయి వచ్చాను గాయస్. ఈ మార్కెట్ బాగుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ మార్కెట్ ఇంతకుముందు నీకు ఒక వీడియో పెట్టే కదా మార్కెట్ని, ఎట్లుంటుంది అన్నమాట ఇది. ఈ మార్కెట్కి ఏమొస్తారు, అన్న పక్కగా ఆపుకున్నా, రోడ్డు కాదు.
టైం 11 దాటింది కాబట్టి పెద్దగా ఇప్పుడు ఏం లేదు. అదే 8, 9 అట్లా వచ్చింటే మాత్రం ఇంత ఫుల్గా ఉండేది. ఇప్పుడు టైం 11 దాటింది కాబట్టి కలర్ఫుల్ తగ్గింది. లలలా అందినదైనా మనదే అది అందగానే టెరడ నట్టు 11 గంటలు అయింది బాస్. 11 గంటలు దాటింది కాబట్టి ఇప్పుడు మార్కెట్ అనేది తగ్గిందనమాట. అదే ఎగ్జాక్ట్లీ 8, 9 ఆ ప్రాంతంలో వచ్చింటే మాత్రం ఈ ఏరియా ఫుల్గా ఉండేది అన్నమాట. మామూలుగా ఉండేది వారం అట్లుంటుంది. పర్రాయుడు ఇంకొచ్చి ఆటోలు టైము 11 కావస్తుంది. 11 అయిందా? అవును. చెప్పులు చూడండి ఉండవు. la 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 la